చిత్తూరు సమాచారానికి స్వాగతం. మీరు మా ఛానల్ పట్ల ఆసక్తిగా ఉంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేసి మాకు సహకరించండి. చిత్తూరు మాపాక్షి గ్రామం నందు నూతనంగా నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలనే సదుద్దేశంతో కృషి చేస్తోందని ఆయన తెలిపారు. అవునా, ఎందరు మీరు? ఇద్దరు అక్కనా చెల్లిలా? ఇద్దరు. మీ మమ్మీ హౌస్ వైఫా? మొన్న తల్లికి వందనం వచ్చిందా? ఎంత వచ్చింది? 13,000 వచ్చింది. 13,000 నీకు, మీ సిస్టర్కి 13,000, 26,000 వచ్చిందా? కోడిగుడ్డు, ముల్లంగి సాంబారు, ఈ మూడు అన్నం అంతేనమ్మా? వైట్ రైసా? ఎత్తుగా 2 పిల్లలకి ఏడు వడ్డించేదే? అవునా, మరి మేము ఇంతమంది ఉంటాం రా, ఎత్తుగా బయట రా. సూర్య, ఒక ముల్లకి తిన ఉడుకొని పోతున్నా. మీరు ఎవరైనా టేస్ట్ చూడండి మాట. ఎవరో చూడమా, ఊరికే చేసుకో. జ్యోతిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దివంగత యువ నాయకుడు జ్యోతిరెడ్డి జయంతిని చిత్తూరులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు ఆయన సోదరుడు బాబు ప్రసాద్ రెడ్డి తనయుడు శశాంక్తో కలిసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రోజు నుంచి అన్నదానం చేస్తా ఉన్నాము కాబట్టి ఈ ఇయర్ వాళ్ళ కొడుకు రావడం చాలా సంతోషంగా ఉంది. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు 73వ వర్ధంతిని చిత్తూరులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక గంగినేని చెరువు వద్దనున్న ఆయన విగ్రహానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులను సమర్పించారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి మన యొక్క ఆయన చేసినటువంటి సేవని గురించి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రం ఉంది అంటే అది ఆయన వల్లనే, భారతదేశం ఉంది అంటే మహాత్మా గాంధీ వల్లనే, అలాగే పొట్టి శ్రీరాములు వల్లనే మనం ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఇవాళ మంత్రులు మిగిలిన అందరూ కూడా ఈ అధికారం ఆంధ్రదేశాన్ని అనుభవిస్తున్నారు. కానీ ఆయన లేకుంటే వీళ్ళంతా ఎక్కడ ఉండేవాళ్ళు? కాబట్టి ఆయన్ని మనం అంతా కూడా గౌరవించాల. రాష్ట్రం కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ ఆయనకు శ్రద్ధాంజలి జరుపుకున్నారు. మనం ఈ విగ్రహానికి మనందరూ అనేక మంది ఇక్కడ వచ్చారు. వారంతా కూడా ఆయనకు జోహార్లు అర్పిస్తున్నారు. మనం అలాగే ఆయన్ని గుర్తుపెట్టుకొని మనం సంవత్సరం కలవాలని ఆలోచిస్తూ అందరినీ ఇవాళ కలుసుకొని మనం ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం. చాలా ప్రాముఖ్యమైన రోజు. మనకు పొట్టి శ్రీరాములు గారు ఎంత కష్టపడి ప్రాణత్యాగం చేసి, ఇందాక అందరూ వక్తలు చెప్పినట్లు మద్రాసీలు సాంబార్లు అనే పేరు కాకుండా మాకు సపరేట్ భాషా ప్రయుక్త ప్రాతిపదికలో మాకు సపరేట్ రాష్ట్రం కావాలి అని చెప్పి అడిగి ఎవరు పట్టించుకోకపోతే నిరాహార దీక్ష చేసి ఈ రాష్ట్రాన్ని సాధించి పెట్టారు. ప్రజాస్వామ్యం తర్వాత ప్రజాస్వామ్యం కోసమని, ఫ్రీడమ్ కోసం అనేసి మనం బ్రిటిషర్ దగ్గర ఫైట్ చేసి ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసిన తర్వాత ఫ్రీడమ్ వస్తే, ఆ స్వాతంత్ర్యము అప్పుడు మన ప్రభుత్వాలు మన అధికారాలే. ఆయన నిరాహార దీక్ష చేస్తూ ఉంటే రోజు రోజుకు ఆయన ఆరోగ్యం క్షీణించిపోతూ ఉంటే పట్టించుకోకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అది ఈ రోజు కూడా బాధ అనిపిస్తుంది అందరికీ, ఎన్ని కారణాలు ఉన్నా కూడా. సరే, ఆయన త్యాగ ఫలితంగా తెలుగు రాష్ట్రం అనేది ఏర్పడింది.
దానికి ఆయన సేవలను, ఆయన మరణాన్ని, ఆయన త్యాగాన్ని మనం గుర్తించుకొని ఆయన అడుగు జాడలో మనం నడవాలి. ఆయన ఉత్తమ లక్షణాలు అవన్నీ మనం పాటించాలి. రెండవది, ఇప్పుడు ఈ రాష్ట్రం నుంచి మళ్ళీ తెలంగాణ డివైడ్ అయింది. ఈ రోజు ఆయన విగ్రహము ఆంధ్రుడు అనే లెక్కలో ఆయన విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించడానికి ఒప్పుకుంటారో లేదో, లేకుంటే ఆంధ్ర వాళ్ళందరూ తీసేయాలంటారో తెలియదు. అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాము. కొత్తగా వింటున్నాము. బాలసుబ్రహ్మణ్యము వాళ్ళ విగ్రహాలు పెట్టకూడదని అంటున్నారు. నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తాను, ఆయన పాట వినకుండా ఉండగలుగుతారా తెలంగాణ ప్రజలు? అవన్నీ తప్పు భావనలు. తెలుగువారంటే తెలుగువారే. ఏదో అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు, గౌరవంగా విడిపోయినాము, కలిసిమెలిసి బతుకుతున్నాము. దానిలో ఎలాంటి వాళ్ళైనా కానీ నాయకులు ఎవరైనా కూడా కానీ విభాగాలు సృష్టించకూడదు. పొట్టి శ్రీరాములు గారిని ఆదర్శంగా తీసుకొని మనం తెలుగు ప్రజలు అనే మైండ్ పెట్టుకొని కలిసిమెలిసి ఉండాలి. ఇందాక వక్తలు చెప్పినట్లు ఆయన పేరుతో త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ సేవలు అందించిన వారికి ఆయన పేరుతో పురస్కారాలు అందించడానికి కూడా మేము ప్లాన్ చేస్తాము కమిటీ తరఫున. ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. 73వ వర్ధంతి సందర్భంగా మనము ఇక్కడ అందరూ కలుసుకోవడం జరుగుతుంది. పొట్టి శ్రీరాములు గారు ఆంధ్రుల గౌరవం కాపాడుకోవాలని, ఆంధ్రుల హక్కులని కాపాడుకోవాలని మన వాళ్ళంతా మెదరాసీలు అనేసి పిలిచేవారు అనమాట. ఆ కాలంలో ప్రెసిడెన్సీ ఏరియా అని పిలిచేది. కర్ణాటక కానీ, తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ, తమిళనాడు కానీ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న పీరియడ్లో వారు మన వాళ్ళంతా మద్రాసీలు పిలిచేది. దాన్ని పోగొట్టాలని, ఆంధ్రుల గౌరవం కాపాడాలని 58 రోజులు అసలు మానవులు ఎవరు చేయలేని కార్యాన్ని మన అందరూ కొరకు ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారిని ఈ రోజు మనం స్మరించుకోవడము నిజంగా కూడా చాలా మనకు గర్వంగా ఉంటుంది. వారు నిరాడంబరంగా బతికినారు, నిష్కలంగా బతికినారు, ఒక నిబద్ధతతో బ్రతికి ఆదర్శాలు చూపించినారు అన్నమాట. మనము కూడా నైతికంగా వారిని తలుచుకుంటూ వారి ఆశయ సాధన కోసం మరియు వారు బ్రతికిన విధానాన్ని మనం మర్చిపోకుండా కొన్నైనా మనం పాటించేదానికి ప్రతిదినము మనము చూడాలని కోరుకుంటున్నాం. తర్వాత ఈ దేశానికి మహాత్మా గాంధీని జాతిపిత అని పిలుస్తారు. అదేలాగా ఈ ఆంధ్రుల రాష్ట్రాలకు రాష్ట్ర పితగా వీరిని పిలుస్తారు. అమరజీవి పొట్టి శ్రీరాములు అని వీరిని పిలుస్తారు. అమరజీవి అంటే శరీరం వదిలేసినా కూడా వారి చేసిన మంచి పనులను గుర్తు పెట్టుకుంటూ ఈ రోజు కూడా మన అందరి మనసుల్లో నికరంగా నిలబడిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. కాబట్టి మనము కూడా మనం చేసే పనులలో పలువురికి సహాయం చేసే పనులు ఉండాలా. నిబద్ధతతో కూడిన పనులు మనం చేయగలిగితే మనం కూడా వారిలాగానే ఉండగలమని సబర్మతి ఆశ్రమంలో మహాత్మా గాంధీ గారు చెప్పుకునేవారు అనమాట. నాకు పొట్టి శ్రీరాములు లాంటి ఒక 10 మంది కార్యదక్షత కలిగిన వాళ్ళు దొరికితే ఈ భారతదేశానికి 1 సంవత్సరంలో నేను స్వాతంత్రం తీసి ఇవ్వగలను అని. మీకు సో మనకు అర్థమవుతుంది వారు ఎంత గొప్పగా బతికారనేసిందే. న్యాచురోపతి డాక్టర్గా, ఒక సంఘ సేవకర్తగా వారు చూపించిన మార్గాన్ని మనమందరూ కూడా అనుసరించాలని వారిని స్మరించుకుంటూ వారికి జోహార్లు అర్పించుకుంటూ వారు పుట్టిన కులంలో మేము పుట్టిన దానికి మేము గర్విస్తూ ఈ ఆంధ్రుడైన ప్రతి ఒక్కడు పొట్టి శ్రీరాములు మనవాడు అనుకున్న మేము గర్విస్తూ చెప్తున్నామని మరి ఒకసారి గుర్తు చేసుకుంటూ జై హింద్. విద్యార్థులకు బంగారు భవిష్యత్తును అందిస్తామని మాట ఇచ్చి అధికార పగ్గాలు చేపట్టిన కూటమి ప్రభుత్వం ప్రస్తుతం విద్యార్థుల భవిష్యత్తును పట్టించుకోకుండా పెడచెవున పెట్టిందని, అలాగే విద్యార్థులను నడి రోడ్లో ముంచేస్తున్నారని ఏఐఎస్ఎఫ్ విద్యాసంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన నారా లోకేష్ గారు పాదయాత్రలో ఏవైతే విద్యార్థులకు హామీలు ఇచ్చారో అవన్నీ కూడా ఈ రోజు కాలరాస్తా ఉన్నారు. అదే విధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏదైతే పాదయాత్రలో మేము అధికారంలోకి వచ్చిన 100 రోజులకే విద్యార్థుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పారు. కానీ ఆయన ఈ రోజు అధికారంలోకి వచ్చి దాదాపుగా 1.5 సంవత్సరం అయితే ఉన్నప్పటికీ కూడా
విద్యార్థులందరూ కూడా రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది తప్ప విద్యార్థుల సమస్యలు మీరు ఎక్కడైనా పట్టించుకున్నారా అని చెప్పి కూడా ఈ రోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని మేము అడుగుతా ఉన్నాం. అదే విధంగా ఏదైతే గత ప్రభుత్వంలో 17 మెడికల్ కళాశాలను తీసుకుని వస్తే అది ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిలన్నిటికీ కూడా ప్రైవేట్ పరం చేస్తా ఉన్నాం. ఏదైతే మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరం చేస్తా ఉన్నావో ఆ మెడికల్ కళాశాలలు మీ అబ్బా జాగీరా లేకపోతే మీ తాత జాగీరా అని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కొనడానికి వాళ్ళెవడు, అమ్మడానికి నువ్వెవడయ్యా? ఇది మా సొంతం, మా హక్కు. ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిన 17 మెడికల్ కళాశాలలు కూడా ప్రభుత్వమే రన్ చేయాలి. అదే విధంగా ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి 6,400 కోట్ల రూపాయల ఫీజు బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా ఏదైతే చిత్తూరు జిల్లాలో విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతున్నాయో ఆ ఆత్మహత్యల పైన ఎవరైతే డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఏదైతే వారాహి సభల్లో గట్టిగా ఊరుకోతూ ఆ రోజు చెప్తాడు ఏమని, విద్యార్థుల ఆత్మహత్యలు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎక్కువ జరుగుతా ఉన్నాయి, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థి ఆత్మహత్యల్ని మేము తగ్గిస్తామని చెప్పారు. ఈ రోజు రోజుకు ఒక ఆత్మహత్య జరుగుతుంది. రోజు ఒక కళాశాలలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మీరు ఏం చేస్తా ఉన్నారు? మీకు మా విద్యార్థుల కష్టాలు కనిపించడం లేదా? మా ఆర్తనాదాలు వినిపించడం లేదా? ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతా ఉంటే ఈ రోజు చిత్తూరులో జరిగినటువంటి 3 ఆత్మహత్యల పైన మీరు ఎందుకు స్పందించలేదని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా వెంటనే అమలు చేయకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులను పోగు చేసుకొని కూడా మేము పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దివంగత యువనాయకుడు జ్యోతిరెడ్డి 66వ జయంతిని పురస్కరించుకుని చిత్తూరు గంగినపల్లి సమీపంలోని నిరాశ్రయుల కేంద్రం వద్ద నిరాశ్రయులకు ఆయన మేనకోడలు కార్పొరేటర్ అయిన రెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వారు హరిణి రెడ్డి గారు వాళ్ళ మేనమామ గారి 60వ జయంతి సందర్భంగా జ్యోతిరెడ్డి గారి 60వ జయంతి సందర్భంగా ఈరోజు పేదలకి అన్నదానం చేయటం అనేది చాలా అభినందనీయం. ఇంకోటి, ఈ కార్యక్రమంలో రెడ్డి జేఏసీ సభ్యులందరూ పాల్గొనటం వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలానే జ్యోతిరెడ్డి గారి అనుచరులు పాల్గొనటం చాలా అభినందనీయం. అలానే మీడియా మిత్రులకు నా శుభాభినందనలు వాళ్ళకి తెలియజేసుకుంటున్నాను. అలానే హరిణి రెడ్డి గారి గురించి చెప్పాలంటే చాలాసార్లు మన వసతి గృహంలో అనేక సందర్భాల్లో ఇక్కడికి రావటం జరిగింది. తర్వాత మన వసతి గృహం ఇది 11 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. గత 5 సంవత్సరాలుగా మున్సిపాలిటీ నుంచి రాత్రి భోజనానికి అయితే అందించారు. మరి గత 6 సంవత్సరాలుగా ఏమీ లేదు, మా సొంతగానే ఈ కార్యక్రమాలు ఎవరైనా భోజనం పెడితే వాళ్ళ ద్వారా నడుపుతున్నాం. ఆ సందర్భంలో మరి కౌన్సిల్ మీటింగ్లో హరిణి రెడ్డి గారు మన వసతి గృహం గురించి మాట్లాడటం చాలా అభినందనీయం. ఒకసారి ఆమెకి మనం ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే 2 వసతి గృహాలు నడుస్తున్నాయి. ప్రభుత్వం ప్రతిదానికి ఇవ్వటం చాలా కష్టం, అయినా అది నాకు తెలిసిన విషయమే. అయినా కూడా 2 షెల్టర్ నిర్వహించడం అనేది అది సామాన్యమైనటువంటి విషయం కాదు. రోజుకు ఒక 70 మందికి మేము భోజనం పెట్టాల్సి ఉంటుంది. 100 కెపాసిటీ ఇది. అది దాన్ని బట్టి మేము అసలు మాకైతే రాత్రి భోజనమే అలౌడ్, అసలు లేకపోతే పెట్టకూడదు. అయితే మేము ఏం చేసామంటే కరోనా టైంలో వీళ్ళని ఎక్కడికి పోకుండా ఇక్కడే పెట్టి 3 పూట్లు పెట్టడం అలవాటు చేసాం. అదొకటి. తర్వాత ఎక్కువ కాలం కూడా వీళ్ళు ఇక్కడ ఉండటానికి లేదు. అట్లా ఉంటే మనం చాలా పెట్టుకోవాలి. అందుకని 3 నెలలు పరిమితమే వీళ్ళకి చేసాము. వాళ్ళ కష్టాలు తీరిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతుంటే కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. అది విధానం. అయినప్పటికీ మన ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక ప్రత్యేకమైనటువంటి వసతి గృహంగా, ఆదర్శమైనటువంటి వసతి గృహంగా గుర్తించడం ఢిల్లీ ప్రభుత్వం చాలా అభినందనీయం. అలాంటి కార్యక్రమం మేడం గారు ఇక్కడ వచ్చి చేయటం, ఈరోజు జ్యోతిరెడ్డి గారిని జ్ఞాపకం చేసుకోవడం అనేది చాలా అభినందనీయం. అంటే భోజనం పెడుతున్నారని కాదు, ఆమె అంత మంచి మనసు చూడండి. వాళ్ళ మేనబాబు గారిని ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ పేదలకు అన్నదానం చేయటం అనేది చాలా అభినందనం. ఆమెను మేము మనస్ఫూర్తిగా అభినందిస్తూ వాళ్ళ కుటుంబాన్ని మంచి ఆరోగ్యంతో ఐశ్వర్యంతో వాళ్ళు జీవించాలని కోరుకుంటూ ఈ భోజనాన్ని వడ్డించవలసిందిగా కోరుచున్నాను. పి జ్యోతిరెడ్డి గారి 60వ
జయంతి సందర్భంగా చిత్తూరు మున్సిపల్ వృద్ధ ఆశ్రమంలో ఈరోజు వృద్ధులకు అందరికీ భోజనం పెట్టడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎక్కడున్నా మా జ్యోతిరెడ్డి గారి ఆత్మకు శాంతి కలగాలని, మీ అందరి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఆయన మీద ఉండాలని, ఆయన చేసిన మంచి పనులు చాలా మందికి పేదవారికి ఎంతో ఉపయోగపడేలాగా ఒక ఆదర్శవంతుడిగా నిలిచిన జ్యోతిరెడ్డి గారి ఆశయాలు నిలబెట్టుకుంటూ నేను నడుస్తానని నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఆయన శాంతికి ఎప్పుడు ఆత్మకు శాంతి కలగాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు పి జ్యోతిరెడ్డి గారు యొక్క 60వ జన్మదిన సందర్భంగా ఈరోజు నిరాశ్రయుల వసతి గృహం నందు అన్నదాన కార్యక్రమం హరిరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది. అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి జ్యోతిరెడ్డి అభిమానులకు, రెడ్డి వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు, అలాగే రెడ్డి జేఏసీ సభ్యులకు, అలాగే మీడియా సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ జ్యోతిరెడ్డి గారు భౌతికంగా మన పక్కన లేకపోయినా ఆ యొక్క అన్నగారు చేసినటువంటి ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా ఎంతో మందిని మనసును చూరుకుంటున్నాడు. అలాంటి ఎంతో మంది పిల్లవాళ్ళకు ఈరోజు ఎస్టేట్ లో స్కూల్ సంబంధించి కూడా జ్యోతిరెడ్డి స్కూల్ అని కూడా నామకరణంతో కూడా నడుస్తుంది. ఎన్నో సేవా క్రమాల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా సహాయ సహకారాలు అందించారు. అలాంటి వ్యక్తి మనం లేకపోయినా కూడా ఈ రోజు 60వ సంవత్సరం అయినా కూడా మనం అతన్ని తెలుసుకుంటూ ఇంతవరకు మనం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్న ప్రతి సంవత్సరం కూడా. కావున మనకు ఎక్కడ ఉన్నా కూడా పైన దేవుళ్ళ దీంతో కూడా మంచి ఆశీస్సులు అలాగా ఉండాలని ఉండాలని కోరుకుంటూ, అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్వీట్ తింటారు నాకు ఆర్డర్ చేసినాను. ఏదో ఒకటి పెట్టారు. ఇంట్లో ఫ్రెండ్ సాంబార్ వద్దా, రసం వద్దా? మా ఇటు చూడండి ముక్క నిమిషం. ఓకేనా శబాష్ దా వస్తాయి. సాంబార్ రసం సెల్ తీసుకున్నా సార్ మీరు రండి సార్. సాంబార్ రసమా? తిరున్నా అరే రామచర్ల సమయం అంతే చాలే 30 ఏళ్ళు పెడుతుంది ఎప్పుడు అందుకనే ముద్దుకి సెచ్చిరే కానీ పెట్టమా తీసుకో. భలే మాట్లాడుతుంది మా అతి. అట్లా ఫుడ్ పెట్టండి. సూర్య సమయం నవ్వేటప్పుడు ఫోటో దియా బాబుని. సమయం శశిరేఖ ముక్కుపై నిలబెడతావా? బా నిలబెడిపోయింది లక్కీ. బావా బావా సూర్య వాళ్ళ సమీకుట్టి